గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ ని ఎలా గుర్తించాలి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి మనకు తెలియజేయడానికి ఎవిస్ హాస్పిటల్స్ నుంచి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్కి దీనిపై అవగాహనకి ఎవిస్ హాస్పిటల్ ఎలాంటి కృషి చేస్తుంది? రైట్. సో నేను 2014 యూఎస్ నుంచి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ ఉబ్బిన సిరలు అంటే మనం ఆ షోలో చూపించినట్టుగా కొంచెం లావుగా కొత్త కాళ్ళలో కనిపిస్తున్న ఆ సిరల్ని ఏంటంటే చాలామంది నరాలుగా భావించి ఈ నరాల నొప్పికి ట్రీట్మెంట్ ఉండదు, నరాలు కట్ చేయకూడదు అనే ఉద్దేశం మీద కొన్ని సంవత్సరాల కొద్దీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో అది నేను చూసి కొంచెం షాక్ అయ్యాను. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో నేను అమెరికాలో ఉన్నప్పుడంతా చాలా మీద అవేర్నెస్ అనేది చాలా కామన్గా ఉంటుంది. ఇలా ఉబ్బి కనిపించే సిరలని, ఈ వెరికోస్ వెయిన్స్ ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చని, వీటిని ఈజీగా ట్రీట్ చేయొచ్చని ఈ అవగాహన వేరే కంట్రీస్లో, పాశ్చాత్య కంట్రీస్లో చాలా స్టాండర్డ్గా ఉంటుంది. దురదృష్టవశాత్తు ఇండియాలో దాని మీద అసలు అవేర్నెస్ లేకపోయిందనమాట. సో ఫస్ట్ స్టెప్ ఏం చేసామంటే, అసలు వెరికోస్ వెయిన్స్ వాస్కులర్ సమస్యలకి కోసం మాత్రమే ట్రీట్ చేసే ఒక హాస్పిటల్ స్థాపించాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అసలు వాళ్ళు ఎటువంటి కాంప్లికేటెడ్ వాస్కులర్ సమస్య ఎక్కడ తీరనిది కూడా ఉన్నా కూడా మనం దగ్గర తీర్చే కెపాసిటీ, నెంబర్ ఆఫ్ డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నట్టు క్రియేట్ చేసాం. రెండోది ఏంటంటే, రకరకాల క్యాంపులు చేసామన్నమాట. ఈ క్యాంపుల్లో ఏంటంటే, ప్రతి ఊర్లో వెళ్ళి ఒక చిన్న క్యాంప్ పెట్టి ఆ ఊర్లో వచ్చే పేషెంట్స్ అందరికీ ఫ్రీగా చూడటం, ఆ వెరికోస్ వెయిన్స్ మీద అవేర్నెస్ పెంచడం. ఇది నరాల ప్రాబ్లం కాదు, ఇది ఒక రక్త సరఫరా లోపం, దీన్ని నెగ్లెక్ట్ చేస్తే రకరకాల ప్రాణాంతకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి అనే అవేర్నెస్ క్యాంప్స్ అన్ని ఫ్రీగా చేసాం. అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్, ఈ క్యాంపుల తర్వాత చూసింది ఏంటంటే, చిన్న చిన్న ఊళ్ళో చాలామంది ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పెద్ద సిటీస్కి రాలేకపోవటం, ఇప్పుడు కరోనా వల్ల ఇంకా పైగా రావడానికి భయపడటం, ఇలాంటివి జరగడం వల్ల మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లినిక్స్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మా క్లినిక్స్ వచ్చేసి హైదరాబాద్లోన, విజయవాడలో, వైజాగ్లో, రాజమండ్రిలో, తిరుపతిలో, బెంగళూరులో, కోయంబత్తూర్, చెన్నై, మైసూర్లో అన్ని ఊళ్ళలో కూడా క్లినిక్స్ పెట్టాం. ఆ క్లినిక్స్లో వెళ్ళి వాళ్ళు ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ లోకల్ డాక్టర్స్ చూపించుకోవచ్చు. అన్ని దగ్గరలో స్టాండర్డైజ్ చేయడానికి, అంటే అన్ని దగ్గరలో ఒకలాంటి ట్రీట్మెంట్ దొరకాలనే ఉద్దేశంతో ఎక్విప్మెంట్ అంతా హైదరాబాద్లోనే కొని అన్ని దగ్గరలో మనం స్థాపించడం జరిగింది. ఉండే డాక్టర్స్ అందరూ కూడా హైదరాబాద్ ట్రైన్ అవుతారు. వచ్చిన ప్రతి సర్జరీ కూడా నాకు చూపించి చేస్తాం. దగ్గర మా వ్యవస్థలో 350 నుంచి 400 ఆపరేషన్ జరుగుతాయి నెలకి. ఇవన్నీ కూడాను ఒక్క సింగిల్ పాయింట్ నుంచే ఇది ఇలా చేస్తే బెస్ట్ అని ట్రీట్మెంట్ ప్లాన్ వేసుకొని ఒక ట్రీట్మెంట్ ప్లాన్, ప్రోటోకాల్ పెట్టుకొని చేస్తున్నాం కాబట్టి సక్సెస్ రేట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సో ఇవన్నీ అవటం వల్ల, ఇవన్నీ కలబోయటం వల్ల ఇప్పుడు ఈరోజు వెరికోస్ వెయిన్స్ అంటే ఎవిస్ హాస్పిటల్ ఒక ఆల్మోస్ట్ పర్యాయ పదంగా మారింది. ఇప్పుడు ఇంకా మనం చూసామంటే దక్షిణ భారతంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాస్కులర్ ప్రొసీజర్స్ జరుగుతున్న ఏకైక హాస్పిటల్ మనది. ఎస్ డాక్టర్, ఇప్పుడైతే కోవిడ్ థర్డ్ వేవ్ కూడా వస్తుంది అని చెప్తున్నారు కదా, అయితే చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు, హాస్పిటల్స్ అంటే ఇంకా కొంచెం ఎక్కువ భయపడుతూ ఉంటారు కదా, అయితే మీరు ఈ కోవిడ్ భయం లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు? అసలు కోవిడ్ అని మన దగ్గర ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదండి. పీక్ లాక్డౌన్ అంటే లాస్ట్ ఇయర్ అసలు ప్రధానమంత్రి గారు లాక్డౌన్ అనౌన్స్ చేసిన మే నెలలో కూడా మనం 55 ఆపరేషన్లు జరిగాయి. మామూలుగా 350 జరుగుతాయి. లాక్డౌన్ అంటే మొత్తం తాళం వేసేసిన, భారతదేశాన్ని తాళం వేసిన మంత్ కూడా మనం దగ్గర 50 ఆపరేషన్లు జరిగాయి మన దగ్గర. సో అది ఎప్పుడు కూడా మేము నమ్మలేదు. ఎందుకంటే హెల్త్ కేర్కి లాక్డౌన్ వర్తించదు. హెల్త్ కేర్ ఉన్నవాళ్ళు, సమస్యలు ఉన్నవాళ్ళు, సపోజ్ గుండెలో బ్లాక్ వచ్చిందనుకోండి, వాళ్ళు లాక్డౌన్ చెప్పారు, మా సీఎం గారు మేము అలాగా లాక్డౌన్ కోసం వెయిట్ చేస్తామంటే ఆ గుండె ఆగదు, ఆ గుండె కొట్టుకుంటుంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ ఎమర్జెన్సీస్కి ఎటువంటి లాక్డౌన్ లేదు, ఎవరు కూడా లాక్డౌన్ చేయమని చెప్పలేదు. సో ఆ పీక్ లాక్డౌన్లో మేము వాళ్ళ ఎస్పీలకి, వాళ్ళ కలెక్టర్లకి లెటర్స్ రాసి ఎమర్జెన్సీ ఉంది ప్లీజ్ పంపించండి వాళ్ళకి అని చెప్పి పాస్లు ఇప్పించి మరీ కూడా చేసాం. బట్ ఒక్కరోజు కూడా మేము కరోనా వ్యవస్థగా మారలేదు. మా హాస్పిటల్లో కరోనా పేషెంట్స్ తీసుకోలేదు. మీరు చూసే ఉంటారు పేపర్లలో, ఈ కరోనా హాస్పిటల్గా మార్చిన వాళ్ళు చాలా ధనం ఆర్జించారు. బట్ మేము ఆ స్కీమ్లోకి ఎప్పుడూ మాకు ఇంట్రెస్ట్ లేదు. మా ఇంట్రెస్ట్ అంతా మాకు ఫోకస్డ్గా ఒక టైప్ ఆఫ్ సర్జరీస్, ఒక టైప్ ఆఫ్ ఫీల్డ్లో అగ్రగామిగా నిలవాలని మా ఫోకస్. ఊరికే ఏదో అప్పుడు డబ్బులు వస్తున్నాయి కదా 2-3 నెలలకి కరోనా హాస్పిటల్గా మార్చేయడం అనేది మాకు ఇష్టం లేదు. కాబట్టి మేము అలా చేయలేదు ఎప్పుడు కూడాను. ఫస్ట్ వేవ్లో అలాగే ఉన్నాం, సెకండ్ వేవ్లో అలాగే ఉన్నాం. మా స్టాఫ్కి ప్రతి వారం టెస్ట్ చేసాం. ఆ పీక్ టైంలో మా పేషెంట్స్ అందరికీ కరోనా టెస్ట్ చేసే తీసుకున్నాం. ఏమాత్రం జ్వరం ఉంటే మా గేట్ల దగ్గర నుంచే బయటికి పంపించాం. అవును, హాస్పిటల్ అంటే అందరి పేషెంట్ని తీసుకోవాలి. బట్ మాకేంటంటే ఈ కరోనా వ్యాధి వచ్చి వేరే మా నార్మల్ పేషెంట్స్కి అంటుకుంటుందనే భయానికి మేము చాలా దూరం మెయింటైన్ చేసాం. పీపీ కిట్స్, మాస్క్ అన్నీ యథావిధిగా వేసుకోవడం జరిగింది. ఆ పీపీ కిట్ కాస్ట్లు మేము పేషెంట్లకు వేయలేదు, అది మేము మా కాస్ట్గా భావించి మరీ చేసాం. సో ఇవన్నీ ఏంటంటే, ఇవన్నిటి వల్ల ఏంటంటే
ఈవెన్ ద వర్స్ట్ టైమ్స్లో కూడా మాకు దగ్గర 7 నుంచి 8 రాష్ట్రాల నుంచి మా పేషెంట్లు వస్తారు కాబట్టి వాళ్ళకు ఒక ఆశ్రయంగా వాస్కులర్ ప్రాబ్లమ్స్కి ఆశ్రయంగా మనం నిలబడ్డాం. అందువల్లే మన హాస్పిటల్లో ఒక్కరికి కూడాను మన దగ్గర నుంచి కోవిడ్ సంక్రమించలేదు. అందరికీ ముందే టెస్ట్ చేశాము. తర్వాత వాళ్ళకి కోవిడ్ వస్తే ఆబ్వియస్లీ మన టెస్ట్ నెగిటివ్ కాబట్టి మన వాళ్ళు వచ్చిందని వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు దాకా ఒక్కళ్ళు కూడా మన దగ్గర మీ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవడం వల్ల మాకు కరోనా వచ్చింది అని పేషెంట్ కానీ ఎవరు కూడా చెప్పడం జరగలేదు. సో చాలా జాగ్రత్తగా వహించాం కాబట్టి ఇప్పుడు దాకా. సో థర్డ్ వేవ్లో కూడా మేమేంటంటే నిశ్చింతగా వాస్కులర్ కేర్ ప్రొవైడ్ చేస్తాం. చాలా మటుకు ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఎమర్జెన్సీస్, దాన్ని సరైన ట్రీట్మెంట్ చేయకపోతే కాలు పోతుంది. ఇప్పుడు ప్రతిసారి కూడా లాక్డౌన్ తీసిన తర్వాత సడన్గా ఒక నెల ఫస్ట్ నెల ఒక 10 నుంచి 15 మంది కాలు తీసేసి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఇంట్లో కూర్చుంటున్నారు. లాక్డౌన్ అంటే అన్నీ అయిపోతాయి, మా జబ్బులన్నీ అయిపోతాయనే ఉద్దేశం మీద. అది కరెక్ట్ కాదు. మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ మేము మా పరంగా ఎప్పుడు కూడా క్లోజ్ చేయదలుచుకోలేదు, చేయం కూడా. ఎస్ డాక్టర్, ఇప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ని ముందుగానే గమనించి వాకింగ్ కానీ లేదంటే విశ్రాంతి తీసుకొని కానీ రెస్ట్ తీసుకొని దీన్ని సర్జరీ దాకా వెళ్లకుండా ఆపచ్చు అంటారా? అంత జాగ్రత్త పడచ్చు అంటారా? రైట్. సో ఈ జాగ్రత్త వల్ల సర్జరీ ఆగుతుందనేది తప్పండి. కొన్ని జాగ్రత్తలు అంటే బాగా అధిక బరువు ఉన్న వాళ్ళు కనీసం 30-40 కిలోలు తగ్గితే వెంటనే విదిన్ 2-3 మంత్స్ తగ్గితే కొంచెం మంచిగా కాలు తేలికయి కొంచెం ఇంప్రూవ్మెంట్ రావచ్చు. బట్ ఓవరాల్గా ఏంటంటే నెలకి 6 నెలలకి సంవత్సరానికి ఈ వారికోస్ వెయిన్స్ పెరిగే సమస్య కానీ తగ్గే సమస్య కాదు. ఇది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇది మీరు పోస్ట్పోన్ చేసి అలా ఇంట్లో పడుకుంటే ఇది తగ్గేది కాదు. యూజువల్గా అధికంగా రెస్ట్ తీసుకోవడం అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, రోజుకి 500 మీటర్ల కన్నా తక్కువ నడిచే వాళ్ళ జీవితం రోజుకి 15 సిగరెట్లు తాగడం కన్నా ఎక్కువ హామ్ అవుతుంది. సో వాకింగ్ లెస్ దెన్ 500 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్ 10 to 15 సిగరెట్స్ ఎ డే. అంత హామ్ చేస్తుంది మన లంగ్స్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో ఊరికే రెస్ట్ తీసుకోవాలి అనేది చాలా తప్పు. మనకేదో గుండె ప్రాబ్లమో లేదా గుండె అయిపోతుందనో డాక్టర్ చెప్తేనో లేదంటే బ్రెయిన్ సమస్యనో లేదా పెరాలసిసో పక్షవాతమో కాల్ చేయి పడిపోవడమో ఇట్లాంటివి ఉంటే తప్ప అందరూ నడుచుకుంటూ యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. సో ఈ వెరికోజ్ ఉన్నాయి కదా నడుచుకోకుండా ఉంటే బాగా లావ్ అయిపోతారు. ఆ ప్రాబ్లం లంగ్స్ కెపాసిటీ తగ్గుతుంది, బాడీ కాల్షియం పడిపోతూ ఉంటుంది, రకరకాల వేరే సమస్యలకు దారితీస్తుంది. డాక్టర్, వెరికోస్ వెయిన్స్కి అసలు ఏ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అండ్ ఇప్పుడు సక్సెస్ రేట్ ఎలా ఉంది? రైట్. సో ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి మన దగ్గర మొదట ఈ వారికోస్ వెయిన్స్కి అంటే ఫస్ట్లో కాళ్ళలో కట్ చేసి ఈ వెయిన్స్ తీసే ఒక ప్రక్రియ ఉండేది. దాన్ని ఏమో స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ అంటారు. అది ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్ ప్రొసీజర్. దాన్ని నడుములో సూది చేయాలి, స్పైన్ ఎనస్థీసియా ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత ఏంటంటే కాళ్ళు చాలా దగ్గర కట్ చేసి వెయిన్స్ బయటికి ఫోర్సిబుల్గా లాగేవాళ్ళం. అది చాలా దుష్ప్రభావాలతో కూడుకున్న ప్రొసీజరు. బాగా రక్తస్రావం అయ్యేది, బాగా కుట్లు పడుతుంది. అదైనా 10-15 రోజుల దాకా పని చేసుకోలేరు. అండ్ నెక్స్ట్ డే అసలు ఏమీ పని చేయలేరు అనమాట. అలా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని కృత్రిమ పద్ధతులు వచ్చాయి. దాన్ని లేజర్ అంటారు. నాకు కాసేపు చెప్తాను. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో కృష్ణ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఏమండి, నా పేరు కృష్ణ, అది గొల్లపూడి. నాకు వెరికోవేస్ వచ్చినాయండి, ఒక 7 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఓకే, చెప్పండి. అయితే నేను ప్రజెంట్ ఒక నెల క్రితం వెరికోవేస్ సర్జరీ చేయించుకున్నాను, లేజర్ సర్జరీ. ఓకే, లేజర్ సర్జరీ చేయించుకున్నాను నేను. ఎక్కడ చేశారు? ఇక్కడ మన ప్రజా వైద్యశాల కిరణ్ గారు చేశారండి. చెప్పండి. అయితే లేజర్ సర్జరీ చేసుకుంటే ఇంకా వాపు అలానే ఉంది సార్. క్రమేపీ తగ్గిద్దా లేకపోతే అట్లానే ఉంటుందా? ఒకసారి వారిని అడగాలండి మీరు. ఎందుకంటే సర్జరీ అప్పుడు నేను లేను, నా సర్జరీ కాదు కాబట్టి. అంటే ఈ డెఫినెట్గా ఒక ఆపరేషన్ చేసుకున్న 3-4 నెలల దాకా మాత్రం చాలా నిక్కచ్చిగా ఆపరేట్ చేయించుకున్న డాక్టర్ దగ్గరే మనం వెళ్ళి ఫాలో అప్ అవ్వాలి. ఎప్పుడు కూడా ఆ డాక్టర్ సపోజ్ ఆయన వెళ్ళగానే పర్లేదయా మీకు ఇంకో 2 నెలలు వాపు తగ్గుద్దని చెప్తే మళ్ళీ నా దగ్గర రాకూడదు. అది కరెక్టా కాదు. ఎందుకంటే వాళ్ళకు పద్ధతి ఫాలో అవుతారు. మీరు ఏ స్టేజ్లో వెళ్ళారో కూడా వాళ్ళకే తెలుస్తుంది. ఆ పద్ధతి ప్రకారం మీకు 2 రోజులు పడుతుంది, 2 నెలలు పడుతుంది. సో ఇలాగయ్యి ఒక 3 నెలలు 6 నెలలు సంవత్సరం అయిపోయి మీకు ఇంకా రిలీఫ్ లేకపోతే డెఫినెట్గా సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. బట్ డెఫినెట్గా ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే మనకు డౌట్ వచ్చినప్పుడు ఫస్ట్ అడగాల్సింది మన డాక్టర్ గారు. ఎందుకంటే కొన్ని ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేసి ఎన్నో వేల పేషెంట్స్ చూసి ఆయన ఎక్స్పర్టైజ్ రీచ్ అయ్యారు. సో మీలాంటి కేసెస్ ఎన్నో చూసుంటారు, వారు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డెఫినెట్గా ఇప్పుడు నేను చేసిన పేషెంట్స్ అందరికీ చెప్తాను, మీకు ఏ సమస్య ఉన్నా ఒక 3-4 మంత్స్ దాకా నా దగ్గర రండి. అండ్ నేను పూర్తిగా మీకున్న క్వశ్చన్స్ అన్ని ప్రతిసారి ఆన్సర్ చేస్తాను. ఒకవేళ చేయలేని పరిస్థితి ఉంటే డెఫినెట్గా మీరు అప్పుడు డెఫినెట్గా మీకు అన్హ్యాపీగా ఉన్నా, మీరు చెప్పిన ఆన్సర్కి మీకు సాటిస్ఫాక్షన్ లేకపోయినా ఇంకో ఒపీనియన్ తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ డెఫినెట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, కలవండి, అసలు మీకు ఎందుకు వాపులు వచ్చే వాళ్ళు చెప్పగలుగుతారు.
ఎస్ డాక్టర్, లేజర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు కదా, వెళ్ళిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేషెంట్స్? రైట్. సో మనం ఇందాక ఫస్ట్ కట్ చేసి తీసే స్ట్రిప్పింగ్ ఆపరేషన్ గురించి మాట్లాడాం. ఇందాక నేను చెప్పినట్టుగా చాలా పెద్ద ప్రొసీజర్, దాని దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పాం. ఇప్పుడు కొత్తగా మనం చేస్తున్న లేజర్ ప్రొసీజర్లో ఎక్కడ కట్ చేయడం ఉండదు, కుట్లేయటం ఉండదు, మత్తీయటం ఉండదు. కాబట్టి సేమ్ డే సాయంకాలం నుంచి పనులు చేసుకోవచ్చు. వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు అక్కర్లేదు. అదే రోజు సాయంకాలం నుంచి మామూలుగా జాబ్కి వెళ్ళటం, లేకపోతే ఉద్యోగంకి వెళ్ళటం, లేదంటే ఇంట్లో పనులు, బాత్రూమ్కి వెళ్ళటం అన్నీ చేసుకోవచ్చు. బాగా సివియర్ ఎక్సర్సైజ్ ఏమన్నా ఉంటే ఒక 4-5 డేస్ ఆపుకొని అది కూడా తర్వాత అవలంబించవచ్చు. ఎక్కడ కట్ చేయడం ఉండదు కాబట్టి వాళ్ళకి ఎటువంటి స్టిచెస్ పడవు. కాబట్టి స్టిచెస్ కుట్లేయటము, కుట్లు తీయటము ఇవేం ఉండవు. కాబట్టి రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. నేను రికవరీ ఫాస్ట్గా ఉంటుందని నేను చెప్పినప్పుడు ఇక్కడ వక్కడించిన విషయం ఏంటంటే, మీరు ఏ స్టేజ్లో వచ్చారో ఆ స్టేజ్లోనే మీకు చేసేసి పంపించడం జరుగుతుంది. క్రమక్రమంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో ఎర్లీ స్టేజ్లో ఇలాంటి స్టేజ్లో వచ్చారనుకోండి, వారం రోజుల్లో పూర్తిగా తగ్గిపోతాయి. కానీ బాగా ముదిరిపోయిన స్టేజ్లో వచ్చారనుకోండి, ఆ చేసిన తర్వాత కూడా ఆ ముదిరిపోయిన నేచర్ బట్టి ఒక 1 నెల రోజులు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు కూడా పట్టచ్చు. సపోజ్ కాళ్ళ పుండు కూడా పడిపోయినంత వచ్చారనుకోండి, అది తగ్గడానికి కనీసం 6 నెలలు పట్టచ్చు. సో అలాగా మీకు ఏంటంటే ఈ స్టేజ్ బట్టి కూడాను మీ అవుట్కమ్స్ మారుతాయి. సో చాలామంది డాక్టర్ గారు మీరు వెంటనే వెళ్ళిపోవచ్చు అని చెప్పారు, మరి పూర్తిగా తగ్గిపోలేదు ఏంటంటే, తగ్గిపోవడానికి మీరు వచ్చిన స్టేజ్ కూడా చూసుకోవాలి. ఎర్లీ స్టేజ్ ఉంటే డెఫినెట్గా 3-4 డేస్, మ్యాక్సిమం 1 వీక్లో అన్నీ తగ్గిపోతాయి. బట్ అడ్వాన్స్ స్టేజ్ వస్తే మాత్రం చాలా టైం పడతాయి. అందుకని కొంచెం ఈ ప్రాబ్లమ్ ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోవడం, ఎర్లీగా ట్రీట్ చేసుకోవడం చాలా అవసరం. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రామకృష్ణ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి గారు. చెప్పండి రామకృష్ణ గారు. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి రామకృష్ణ గారు. మేడం ఇది నరాలు వాపులేకి వస్తున్నాయి మేడం. అలాగే ఓకే చెప్పండి మేడం. ఇది నరాలు ఉంటాయి కదా మన, సరే, ఈ నరాలు వాపునే వ్యారికోస్ వెయిన్స్ అంటారు. ఆ వ్యారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ నిల్చోబెట్టి పొజిషన్లో స్కానింగ్ చేయాలి తమరికి. అలా స్కాన్ చేస్తే ప్రాబ్లం ఎంత ఉంది, రక్తం ఫ్లో ఎలాగుంది, ప్రాబ్లం ఏమన్నా ఎక్కువగా ఉందా తక్కువగా ఉందో తెలుస్తుంది. అది తెలిసి ఒకవేళ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే ఏం చేస్తామంటే చిన్న సూది పెట్టి లోపల ఈ వెయిన్స్ని కరిగిచ్చేస్తాం. వీటిని నరాలు అనరు, యాక్చువల్గా వీటిని సిరలు అంటారు. ఇవి ఈ చిన్న లేజర్ని ఆపరేషన్ చేసుకుంటే ఈ సిరలు పూర్తిగా కరిగిపోయి ఈ ప్రాబ్లం పూర్తిగా నయమైపోతుంది. ఓకే డాక్టర్, అయితే ఈ మెడిసిన్స్ వాడి కానీ లేదంటే సాక్స్లు వేసుకోని కానీ ఇది రాకుండా నియంత్రించవచ్చా? అండ్ వచ్చిన తర్వాత కూడా ఇవి చేసుకొని సర్జరీ నుంచి దూరంగా ఉండొచ్చు అంటారా? రైట్. సో వ్యారికోస్ వెయిన్స్కి మందులు అంటూ ఏం లేవండి. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఒక డాఫ్లోన్ అనే ట్యాబ్లెట్ ఉంది, అది తీసుకుంటే దగ్గర 3% దాకా నొప్పులు తగ్గుతాయి. ఎటువంటి ఇలా ఉబ్బొచ్చిన వెయిన్స్ లోపలికి వెళ్ళిపోవు, కాళ్ళు వచ్చిన పుండు దాని మటుకు తగ్గిపోవు, కాళ్ళు వచ్చిన వాపు దాని మటుకు తగ్గదు. ఈ మందుల వల్ల ఏం పెద్ద లాభం ఉండదు. కాకపోతే దురదృష్టవశాత్తు మన భారతదేశంలో ఏంటంటే జబ్బు ఉంది అనగానే మందులు ఒక 5-6 రాసేయండి అంటారు పేషెంట్. సో దానివల్ల ఏంటంటే ఈ యూజువల్గా డాక్టర్లు ఏం చేయాలో తెలియక నొప్పి బిళ్ళలు లేకపోతే యాంటీబయాటిక్స్ ఇట్లాంటివి రాస్తారు. ఇవి రాస్తే ఏంటంటే నొప్పి బిళ్ళలు అధికంగా తీసుకుంటే కిడ్నీలు పోయే అవకాశం ఉంటుంది. ప్రపంచం కన్నా మన దగ్గర 12 రెట్లు ఎక్కువ కిడ్నీ పోతుంది. దానికి కారణం ఏంటంటే అనల్జెసిక్ ఇండ్యూస్డ్ నెఫ్రోపతి, అంటే అనవసరంగా నొప్పి బిళ్ళలు తినటం వల్ల పోయిన కిడ్నీలు అని అర్థం. సో అది అనవసరంగా ఈ మందులు తీసుకోకూడదు. వ్యారికోస్ వెయిన్స్ మీరు ఆపరేషన్ ప్రివెంట్ చేయడానికి ఈ మందులు ఏవి పని చేయవు. కొంతమంది పేషెంట్స్ అంటారు నేను నెక్స్ట్ మంత్ చేయించుకుంటానంటే అప్పుడు దాకా ఏవో మందులు రాసేయండి అంటారు. అసలు మందులు తగ్గదు, నెక్స్ట్ మంత్ రండి, అదేం కంగారు లేదు, అంతే ప్రాణాంతకమైన ఎమర్జెన్సీ కాదు. కానీ ఈ మందుల వల్ల మాత్రం ఇది తగ్గదు. ఊరికే మందులు కెమికల్స్ ఇవి తీసుకుంటే కిడ్నీలు పోతాయి, అనవసరంగా తీసుకోకండి. ఇకపోతే క్రీములు ఆయింట్మెంట్ల మీద ఇంకా ఒక్కళ్ళని చెప్పాలండి. క్రీములు ఆయింట్మెంట్ల వల్ల ఈ వ్యారికోసన్స్ ఏమాత్రం కూడా తగ్గదు. ఇలా ఉబ్బొచ్చిన వెయిన్స్ మీద కొంతమందికి ఇరిటేషన్ లాగా, ఇచ్చింగ్ లాగా, దురదల్లాగా, లేకపోతే కాళ్ళు డిస్కంఫర్ట్ ఉంటుంది. దానికి అనవసరంగా క్రీములు ఆయింట్మెంట్ రాస్తే ఇది ఇంకా బాగా పెరిగిపోయి బాగా డ్యామేజ్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ క్రీమ్స్ అన్నింటిలో కూడా రోగ నిరోధక శక్తి తగ్గించే స్టీరాయిడ్స్ ఉంటాయి. ఆ స్టీరాయిడ్స్ స్కిన్ ఇన్ఫెక్ట్ చేసేసి చాలా డ్యామేజ్ క్రియేట్ చేస్తాయి. సో దయచేసి ఏమన్నా పాయింట్ రాసుకోవాలి అంటే ఈ షో చూసి దయచేసి ఈ ఇరిటేషన్ ఉన్న కాళ్ళలో, ఈ కాళ్ళు నల్లగా అయిన వాళ్ళు, కాళ్ళలో పుళ్ళు పడేవాళ్ళు ఎటువంటి క్రీమ్లు ఆయింట్మెంట్లు రాయకండి, వాటి వల్ల ఇంకేది పెరిగిపోతుంది. అండ్ వీటి వల్ల ఏ సర్జరీ కూడా మీరు పోస్ట్పోన్ చేయలేము. మామూలుగా ఇదే కాదు, జనరల్గా ఇప్పుడు మోకాలు మార్పిడి ఆపరేషన్ చెప్పిన, గుండెలో స్టెంట్ వేయాలని చెప్పిన, బైపాస్ చేయాలని చెప్పిన, బ్రెయిన్లో స్టెంట్ వేయాలని చెప్పిన, ఇలాంటి ఏ ప్రొసీజర్ డాక్టర్ చెప్పారు అంటే వాళ్ళు అన్ని ఆప్షన్స్ ఇవాల్యుయేట్ చేసి మీకు అవసరమని చెప్పడం జరిగింది. దాన్ని పోస్ట్పోన్ చేయడానికి ఇవి తీసుకుంటాను, అవి తీసుకుంటాను, ఆయుర్వేదం తీసుకుంటాను, లేకపోతే కాళ్ళకి తైలం రాసుకుంటాను, లేకపోతే ఏదో కేరళ హోమియోపతికి వెళ్తాను, ఇవన్నీ చేయడం కంప్లీట్లీ అన్రీజనబుల్. దానికి ఎటువంటి 1% కూడా సైంటిఫిక్ బేసిస్ లేదు. అగ్రీడ్, ఇవేవి ఎమర్జెన్సీ కాదు. సో ఇవాళ రాత్రే మోకాలు మార్పిడి చేయక్కర్లేదు, ఇవాళ రాత్రే వ్యారికోస్ వెయిన్స్ లేజర్ చేయక్కర్లేదు. కానీ ఈవెన్చువల్గా వారంకో 10 రోజులకో 15 రోజులకో 20 రోజులకో చేయించుకోవాలి.
అది చేయించుకుంటేనే తగ్గుతాయి. ఇప్పుడు మోకాలు పూర్తిగా డ్యామేజ్ అయిపోయి డాక్టర్ మార్పిడి అని చెప్పిన తర్వాత అది ఏ మందులు తీసుకుంటే అవి తగ్గిపోతాయి. ఆ నొప్పి భరించలేక పెయిన్ కిల్లర్స్ 5-6 తినేస్తుంటాం. అవి తినేస్తే కిడ్నీలు పోతాయి. అంతకన్నా ఆ మోకాలు ఏమి కూడా రిపేర్ అవుతుంది దానివల్ల. సో డెఫినెట్గా దీనికి ట్రీట్మెంట్స్ దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. కొన్ని సర్జికల్ ప్రాబ్లమ్స్కి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం సహజం కాదు. ఇప్పుడు హైడ్రోసిల్ ఉంది, హర్నియా ఉంది, అపెండిక్స్ ఉంది, వారికోస్ వెయిన్స్ ఉంది, లేదంటే నీ రీప్లేస్మెంట్ ఉంది. వీటన్నిటికీ ఏ మెడిసిన్స్ వల్ల ఏమీ తగ్గవు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సురేష్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి గారు. అండి నాకు షర్ట్లో నొప్పి వస్తుంది సార్. షర్ట్లో నొప్పి వచ్చి మోకాలు కానీ కింద లాగుతుంది సార్. అలాగే 3 సంవత్సరాలు మర్చిపోయింది సార్. సో షర్ట్లో నొప్పికి చాలా కారణాలు ఉంటాయి. వారికోస్ వెయిన్స్లో రావచ్చు. కొంతమందికి నడుములో డిస్క్ జారితే షియాటికా నొప్పి కూడా షర్ట్లో వస్తుంది. అలానే వేరే కారణాల వల్ల అంటే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు అంటే ఆర్టరీస్ బ్లాక్ అయితే రావచ్చు షర్ట్లో నొప్పి. మీరు ఏమైనా సిగరెట్ అట్ట తీసుకుంటే ఆర్టరీస్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. షుగర్ ఉంటే కూడా ఆర్టరీస్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగా ఒక 5-6 కారణాలు ఉంటాయి. ఈ షర్ట్లో నొప్పికి ఏం చేయకూడదు అంటే మనం ఏదో లోకల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ ఇచ్చారు, తగ్గలేదు. తగ్గనప్పుడు అది సరిపోదు. విల్ హ్యావ్ టు గో టు ద హైయెస్ట్ అండ్ బెస్ట్ డాక్టర్ ఇది సాల్వ్ చేయడానికి. ఎందుకంటే దీని లోపల ఏమైనా రక్తనాళం బ్లాకేజ్ ఉందేమో, అది పెరిగిపోయిందేమో 2 ఏళ్ళలో 2 ఏళ్ళు 3 ఏళ్ళుగా ఒక నొప్పితో ఎలా కూర్చుంటాం? కూర్చోకూడదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా చిన్న ఊళ్ళల్లో నొప్పి సహజమే, ముసలైపోయావు కదయ్యా కాళ్ళు నొప్పి ఉండదా, షుగర్ ఉంది కదయ్యా కాళ్ళు నొప్పి ఉండదా అంటారు. అది కరెక్ట్ కాదు. షుగర్ ఉన్న వాడు ప్రతి వాడికి కాళ్ళు నొప్పి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏ పర్టికులర్ అవయవం పోవటం వల్ల కాళ్ళు నొప్పి వచ్చిందని కూడా మనం డయాగ్నోస్ చేసే అంత టెక్నాలజీ వచ్చింది. సో దాన్ని మనం వాడుకొని ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. సో డెఫినెట్గా కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి. అవసరమైన టెస్టులు చేసి అసలు ఈ నొప్పి కారణం ఏంటో మనం తెలుసుకుందాం. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో వినోద్ కుమార్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నాకు వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి సార్. లెఫ్ట్ లెగ్కి కొంచెం ఎక్కువ ఉంది సార్. అలాగే. సో మీరు ఎక్కడ హైదరాబాద్ ఉంటారా? సరే, మీరు ఒకసారి దానికి చూపించాలండి. ఎక్కువ ఉన్నాయంటున్నారు. మరి దీనికి ఇంతకుముందు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా? మామూలుగా సిటీలో ఉన్న పేషెంట్స్ యూజువల్గా ఎక్కడికో వెళ్ళి ట్రీట్మెంట్ ఏదో ఒకటి అవలంబించుంటారు. సో ఆ ట్రీట్మెంట్ ఎట్లా జరిగింది, దానికి ఎటువంటి స్కాన్ చేశారు, ఆ స్కాన్ సరిపోతాయా? లేదంటే మా దగ్గర ఏంటంటే హైదరాబాద్ వచ్చిన ప్రతి పేషెంట్కి, మా హైదరాబాదే కదా మా క్లినిక్స్ వచ్చే ప్రతి పేషెంట్కి మేము ఫ్రీగా స్కాన్ చేసి పెట్టేస్తాం. అలా స్కాన్ చేసి పెట్టేస్తే ఏంటంటే మాకు ప్రాబ్లం ఐడెంటిఫై అయిపోతుంది కాబట్టి తగ్గిపోతుంది. సో అది మా రూల్. అలాగని అందరూ ఫ్రీగా చేయాలి రూల్ లేదు. సో డెఫినెట్గా మీరు ఎక్కడంటే చూపించాలి. బట్ డెఫినెట్గా ఒక వాస్కులర్ ఎక్స్పర్ట్ చూడాలి. ఈ వెరికోస్ వెయిన్స్ తగ్గించుకోవాలి. ఒకవేళ ఈ వెరికోస్ వెయిన్స్ తగ్గించుకోకపోతే ఈ ఉబ్బిన వెయిన్స్లో క్లాట్స్ లాగా ఏర్పడి గుండెకి పాకటం కానీ, కొన్నిసార్లు కాలు నల్లబడి పుళ్ళు పట్టడం కానీ, బాగా కాలు వాచిపోయి ఏనుగు కాళ్ళగా అవటం కానీ, లేదంటే కాలు తరచూ ఇన్ఫెక్షన్స్ వచ్చి సెల్యులైటిస్గా వచ్చి అది బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి సెప్టిక్ అవడం కానీ, ఇట్లాంటి డేంజరస్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని వారికోస్ వెయిన్స్, వీనస్ ప్రాబ్లమ్స్, వెస్కులర్ ప్రాబ్లమ్స్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో శ్రీనివాస్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో డాక్టర్ గారు, నమస్కారం అండి. చెప్పండి గారు. మా ఫాదర్కి వెరికోస్ ప్రాబ్లం ఉందండి. గత 10 years ఎబో అవుతుంది. అలాగే. దానికి సంబంధించి స్పెషల్ ట్రీట్మెంట్ అంటూ ఏం తీసుకోలేదు ఇంతవరకు. అలాగే. ఏజ్ 75 years ఉంటాడు. మరి ఆయన ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుందా ఏమన్నా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా ఇన్ఫార్మల్గా చెప్పాలంటే సక్సెస్ అవుతుంది ఆబ్వియస్లీ. మేము 96 years దాకా పేషెంట్స్కి ఆపరేట్ చేయడం జరిగింది. సో అందరూ సక్సెస్ అయింది. కానీ అది సక్సెస్ అవుతుందా లేదా అని చేసేది మెడిసిన్ కాదండి. మెడిసిన్ ఏంటంటే మనకు అవసరమా లేదా అని చేసేది. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కొంతవరకు డాక్టర్ స్కిల్ ఉంటుంది, కొంతవరకు టెక్నాలజీ ఉంటుంది, కొంతవరకు దేవుడి దయ ఉంటుంది. అది మన చేతిలో లేదు. మన చేతిలో ఉన్నది ఏంటంటే ఫస్ట్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. డెసిషన్ మేకింగ్లో అసలు ఈ వెరికోస్ వల్ల ఆయన సఫర్ అవుతుందా లేదా, దానివల్ల తన కాలు కొంచెం నల్లగా అవుతుందా లేదా, ఇది వదిలేస్తే మనకి ఏమైనా డేంజరస్ ప్రాణాంతకమైన కాంప్లికేషన్స్ వస్తాయా లేదా, ఈ వాల్యుయేట్ చేసుకోవాలి. సో ఇది వాల్యుయేట్ చేసుకుంటే మనం ఏం డెసిషన్కి వస్తాము? చేసుకున్న వాళ్ళ దీనికి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళ జీవితం చేసుకొని వాళ్ళ జీవితం కన్నా బెటర్గా ఉంటుంది కాబట్టి చేసుకుంటాం. ఇది ఫస్ట్ లెవెల్ డెసిషన్. సెకండ్ లెవెల్ డెసిషన్, ఇది చేసేవాళ్ళ డాక్టర్లు ఎవరు బెస్ట్, ఈ చేసే వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, అది సెకండ్ లెవెల్ డెసిషన్. థర్డ్ లెవెల్ డెసిషన్, ఇది సక్సెస్ అయితే మంచిదే, ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ మీరు చేస్తారా, మళ్ళీ చేస్తామా అనేది థర్డ్ లెవెల్ డిస్కషన్. బట్ డిస్కషన్ ఏంటంటే ఈ ఆర్డర్లో వెళ్ళామంటే మనం ఎక్కడ కూడా రిపెంట్ అయ్యే అవకాశం ఉండదు. ఏం చేయకూడదంటే మనం సక్సెస్ అవ్వదులేండి అని చెప్పి వదిలేసాం. సపోజ్ నేను ఈరోజు 85% సక్సెస్ అని చెప్పాను అంటే 15% ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఒకవేళ మనం అటెంప్ట్ చేయలేదనుకోండి, కాంప్లికేషన్ వచ్చిందనుకోండి, మనం వదిలేస్తాం అనుకోండి, ఇట్లానే క్లాట్ వచ్చి గుండెకి పాకి ప్రాణాంతకం అయింది అనుకోండి, అప్పుడు అరే ఆ 85% ఛాన్స్ అని తీసుకోవాల్సింది కదా, తగ్గేది ఉండే కదా,
అని ఒక రిపెంటెన్స్ వస్తుంది. సో ఎప్పుడు కూడాను మనం ఈ ఆర్డర్లో ప్రొసీడ్ అవ్వాలి. ఫస్ట్ ఈజ్ డూయింగ్ ఇట్ ఈజ్ పీపుల్ వాళ్ళు చేయించుకున్న వాళ్ళ జీవితం చేయించుకొని వాళ్ళ జీవితం కన్నా బెటరా కాదా? క్రోసిన్ 100 మందికి జ్వరం వస్తే క్రోసిన్ వేసుకున్న వాళ్ళ జీవితం వేసుకునే వాళ్ళ జీవితం కన్నా బెటరా కాదా? బెటర్ కాబట్టి క్రోసిన్ బిల్డ్ ఇస్తాం. సో సైన్స్ ఎప్పుడు కూడాను ఒక మాస్ లెవెల్ స్టడీస్తో వెళ్తుంది. మీ ఇండివిజువల్ కేసులో సక్సెస్ అనేది కూడా ఇంపార్టెంటే, అది నెక్స్ట్ లెవెల్ డిస్కషన్కి రావాలి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో రాజేంద్ర ప్రసాద్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారితో ఆపరేషన్ చేసుకున్నాం 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయింది హైదరాబాద్ లో చెప్పండి. అయితే ఆ కాలు ఒకసారి సుర్లాడుతుంటే ఆపరేషన్ చేయాలి కదా, గెలిపి వచ్చి వస్తా ఉంటుంది, పొల్ల తీసుకున్నా పుండాడుతుందండి. చూడాలి ఒకసారి అసలు ఎక్కడ పుండ్ అవుతుంది, అదే ఏరియాలో పుండ్ అవుతుందా, కొత్త ఏరియాలో పుండ్ అవుతుందా, మళ్ళీ మీకు ఫాలోఅప్కి ఎప్పుడు వచ్చారు. సో ఇదే. సో ఈ వ్యారికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు ఇది కొంచెం బాగా అడ్వాన్స్ స్టేజ్లో మీరు రావడం జరిగినప్పుడు ఏమవుతుందంటే కాళ్ళు పుండ్లు పడిపోయి వస్తారు, లేదంటే కాళ్ళు బాగా ఎర్రగే వస్తారు. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఈ లేజర్ చేస్తాం. ఆ లేజర్ చేసిన తర్వాత కొన్నాళ్ళు మందులు పెట్టడము, కొన్నాళ్ళు కట్లు కట్టడము, ఆ ఏరియాని ప్రొటెక్ట్ చేయాలి. సో మీరు వచ్చిన స్టేజ్ బట్టి ఇమ్మీడియట్గా పూర్తిగా వెంటనే నయమైపోతుందా, లేదంటే అది అయిన తర్వాత కొన్నాళ్ళు పోస్ట్ ఆపరేటివ్ కేర్ అవసరమా లేదా అని మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా మేము చూస్తాం. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి ఇట్లా మీరు ఇది వచ్చి మనం చేయించుకున్నాము, మళ్ళీ నాకు ఏదో రెడ్ అవుతుంది, పుండ్ అవుతుంది అని అంటే మళ్ళీ స్కాన్ చేసి చూస్తాం. నేను నాకు చెప్పినట్టుగా ఒక 2-3% పేషెంట్స్లో మళ్ళీ వెనక్కి వస్తుంది. నా వెనక్కి వచ్చే రేట్ ఇంకా తక్కువ, కానీ మళ్ళీ వెనక్కి వస్తుంది, తిరిగి రావచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఒక చిన్న ఇంజెక్షన్ మేము మా హాస్పిటల్లో అంతా ఫ్రీగా చేస్తాం. ఆ సెకండ్ టైం చేసేదంతా కూడా చేస్తే అది తగ్గిపోతుంది. సో ఇదేంటంటే దీనికి కేర్ అవసరం. ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీ కాల్లో ఇవాళ మనం 8 మందో 6 మందితో మాట్లాడాం. ఏ ఒక్క పేషెంట్ కూడా లాస్ట్ 6 నెలలు 3 నెలలు చెప్పలే, 8 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు అని చెప్పినారు. సో 12 ఏళ్ళు 10 ఏళ్ళుగా ఉన్న ప్రాబ్లము ఒక 8 నిమిషాలు ఆపరేషన్ చేయగానే తగ్గిపోతుంది. కానీ దాని వెనుకుండే చేంజెస్ అన్ని తగ్గడానికి టైం పడుతుంది. అంటే స్కిన్ బ్లాక్ అయిపోతే బ్లాక్ తగ్గడము, వాపు వస్తే వాపు తగ్గడము, అవన్నీ టైం పడతాయి. ఆ టైంకి మీతో మేము తోడుండి వాపుకి కట్టు కట్టడము, స్కిన్ అయితే ఆయింట్మెంట్ పెట్టడము ఏదో చేసి దీన్ని తగ్గిస్తాం. బట్ ఆ ఫాలోఅప్ అనేది మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వాలి. నేను ఈ ఆదివారం విజయవాడలో ఉంటాను, రండి చూసి చెప్తాను. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రమేష్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం నా పేరు రమేష్ మేడం. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి సార్, నాకు కూడా ఇట్లా ఒక కాలుకు ఉంది అట్లా, అవి నరాలు ఉబ్బుడు ఉంది సార్. ఒక కాలుకు ఉంది, రెండో కాలుకి ఏం లేదు సార్. సో మిమ్మల్ని చూడాలి, ఒక కాలుకు మాత్రమే ఉంది సార్. అలాగే మిమ్మల్ని చూడాలండి, కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయాలి. కాల్ చేస్తే ఏంటంటే మీరు వస్తే ఫస్ట్ అందరికీ స్కానింగ్ చేస్తాం. మా బ్రాంచీలు హైదరాబాద్లో నాకు చెప్పినట్టుగా హైదరాబాదు, బెంగళూరు, తిరుపతి, రాజమండ్రి, వైజాగ్, విజయవాడ, చెన్నై, కోయంబత్తూర్, మైసూర్లో ఉన్నాయి. మీకు యాడ్ దగ్గర అయితే అక్కడికి వచ్చి చూపించండి. అన్ని దగ్గరలో స్కానింగ్ మిషన్లు వేరేగా ఉన్నాయి. ఏ పేషెంట్ దగ్గర ఎప్పుడు కూడా మేము స్కానింగ్కి వేరేగా 5,000 రూపాయలు డబ్బులు తీసుకోము. స్కానింగ్ మా కన్సల్టేషన్లో భాగంగానే చూస్తాము. చూసి అసలు ఎక్కడెక్కడ ఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేసి, ఒకవేళ 5 మిల్లీమీటర్ కన్నా డయామీటర్ ఎక్కువ ఉండి, ఫ్లో అబ్నార్మాలిటీ ఉండి, దాంతోపాటు చర్మం మారిపోయేది అట్లాంటివి ఉంటే కంపల్సరీగా ఆపరేషన్ చేస్తేనే తగ్గుతాయి. సో దానికి సరైన ట్రీట్మెంట్ మీకు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.